ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు. మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో మనం ఒక విషయం గురించి ధ్యానం చేసుకుందాం. ఏంటి అనంటే ఉపవాసం. యాక్చువల్గా ఇది పెద్ద మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అనంటే ఉపవాసం చేస్తున్నాం. ఉపవాస పండగలు, 40 రోజుల ఉపవాసం, 30 రోజుల ఉపవాసం, 70 రోజుల ఉపవాసం, ఇలాంటి ఉపవాస పండగలు అనే పేరుతో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఒక రకమైన ఏమని చెప్పాలి, బిజినెస్ అనొచ్చా? ఓకే, బిజినెస్ జరగచ్చు. అంటే బిజినెస్ అంటున్నానంటే ఇది ఎవరికి తెలియదు, కానీ బిజినెస్ ఎందుకంటున్నాను అనేది చెప్తాను. అంటే కంప్లీట్గా ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉందని తెలుసా? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? అసలు తెలియదా? అంటే తెలియదు అని అనుకుంటా కూడా అవకాశం ఉంది మన ఈ రోజున్న క్రైస్తవులు. ఎందుకనంటే సత్యం అనేది మరుగున పడిపోయింది. సో ఉపవాసం అంటే ఏంటి? ఈ ఉపవాస పండుగలు పేరుతో జరిగేది ఇప్పుడు కరెక్టేనా? చేయొచ్చా? ఉపవాస పండుగలని పేరు పెట్టి ఒక ఇన్విటేషన్ ఇచ్చి చేయొచ్చా? ఉపవాస పండుగలని చెప్పి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చా? తెలియదు అన్నట్టు నటిస్తే మనం చేసేదేం లేదు. బట్ తెలియకపోతే మాత్రం తెలుసుకోండి. ఉపవాసం అంటే ఏంటి అనంటే ఒకసారి చూస్తాము. ఉపవాసం అంటే ఏంటి అనంటే ఆహారం మానేసేసి దేవునికి దగ్గర అవ్వడం అనమాట. యాక్చువల్గా ఏంటి అనంటే ఆహారం మానేయాల్సిన అవసరం ఏంటి అనంటే, యాక్చువల్గా జనరల్గా దీనికి ఉండే డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అనంటే, నేను ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఫోకస్గా చేయాలి అని అనుకుంటాను. కానీ నేను ఎప్పుడైతే కడుపు నిండి అన్నం తింటానో నా శరీరం అనేది నా మాట విందు, నా మైండ్ చెప్పేది నా శరీరం విందనమాట. కూర్చుని కాసేపు ఏదో ఇప్పుడు ప్రోగ్రామ్ నేర్చుకుందాం, సంథింగ్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అన్నది వినదు. లేదు ఒక ఏంటి అని అంటే ఒక బుక్లో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ధ్యానం చేద్దామని బైబిల్లో అనుకుంటాను. కానీ ఎప్పుడైతే కడుపు నిండా అన్నం తింటానో నా మాట, నా మైండ్ చెప్పే మాట, నా మనసు చెప్పే మాట నా శరీరం అనేది వినదు. ఎందుకు అని అంటే కడుపు నిండిన వాడికి ఏమీ అర్థం కాదు. ఒక అటెన్షన్ అనేది ఏదైతే పెట్టాలనుకుంటాడో పెట్టలేరు. సో నువ్వు ఉపవాసం ఉన్నావు అన్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటావో దాన్ని చేయడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. నువ్వు ఆహారం మానేసినప్పుడు కానీ, ఆకలితో ఉన్నప్పుడు కానీ, నువ్వు ఏదైతే చేయాలంటో దాన్ని మోర్ ఫోకస్డ్గా చేస్తావు అనమాట. కడుపు నిండా అన్నం తినేస్తే నువ్వేం చేయలేవు. అది ఎలా ఉంటుందని అంటే, నువ్వు చేయాలనుకున్నా కానీ అది కంప్లీట్గా నీకు కనిపించదు. ఇది చేయాలనుకుంటావు, ఇది చేయలేవు. చేసినా కానీ ఆ ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది జనరల్గా. సో ఇప్పుడు ఉపవాసం అనేది ఉన్నప్పుడు ఆహారం మానేసి వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, వినయంగా ఉండడం దేవునికి. అంటే నువ్వు దేని నిమిత్తం అయితే ఉపవాసం ఉన్నప్పుడు యాక్చువల్గా ఉపవాసం ఉండాల్సింది ఒకదాని గురించి కంప్లీట్గా. అది నేను మాట్లాడిన సబ్జెక్టు ఏంటి అని అంటే, ఎలా లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి చేస్తున్నారు కదా ఈరోజు ప్రార్థనలు. యాక్చువల్గా ఈరోజు జరిగే వింత పోకడలన్నిటిలో బైబిల్కి చాలా దూరం అయిపోతుందండి. అసలు యాక్చువల్గా నాకు అదే ప్రాబ్లం అవుతుంది. బైబిల్ చదివినా కానీ, బైబిల్లో తెలుసుకున్నా కానీ ఇది ఏది కూడా బైబిల్కి దగ్గరగా లేదు. ఏది ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ సోషల్ మీడియా మనం చూస్తున్నవన్నీ కూడా బైబిల్తో అనుసంధానం అవ్వట్లేదు. మరి ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది అందరికీ ఎందుకు ఆలోచన రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. అలా లైవ్లో ప్రార్థించమని చెప్పింది అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే చెప్పాను కదా, అక్కడ లైవ్లో ప్రార్థించే ప్రార్థన అంతా కూడా భౌతికపరమైన జీవితాల గురించి చేస్తున్నారు. సో ఈ రోజున ఉపవాసం ఉండేది కూడా దేని గురించి ఉంటున్నారు అని అంటే భౌతికమైన జీవితం గురించి. అక్కడ ఉపవాస పండుగలని వెళ్తావు. ఉపవాస పండుగలని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అసలు దేని గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? రెండవది, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఎలా చేయమని చెప్పాడు దేవుడు? కనీస స్పృహ లేకుండా ఆ ఉపవాస పండుగలకు వెళ్ళడం, వాటిల్లో పార్టిసిపేట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు.
అంటే ఇంతకు ముందు పాత నిబంధన గ్రంథంలో కానీ మన పితరులు కానీ ఉపవాసం చేశారా? ఎలా చేశారు? ఒకసారి ఆలోచిద్దాము. బైబిల్లో ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు ఉపవాసం చేశారు. దేవుని యందు మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి ఉపవాసం ప్రకటించారు. అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే నీ కడుపు నిండా, నేను ఇప్పుడు చెప్పాను కదా, నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా కడుపు నిండా తినేసి ఉంటావో నీ శరీరం నీ మాట వినదు. ఉంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తినుము తాగుము సుఖించు. తిన్నావంటే నువ్వు ఆటోమేటిక్గా సుఖించేవాడిగా ఉంటావు. నీ యొక్క నిజాన్ని, నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ దేవుడి యొక్క దయ లేకపోతే నువ్వెందుకు పనికిరావన్న విషయాన్ని మర్చిపోతావు. ఆ స్పృహనే వీడిపోతావు. సో అందుకని ఏం చేస్తావు అంటే, సమ్ టైం ఉపవాసం అనేది ఉండి అసలు ఆ జీవితం ఏంటి అనే ఒక ఆలోచనకు రావడానికి, మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి ఉపవాసం అనేది ప్రకటించుకొని నీకు నువ్వు వ్యక్తిగతంగా ఉంటావు. అంటే ఇలా ఉపవాసం ఉండడానికి ప్రధాన ఉద్దేశం, దానియేలు గారు ఉపవాసం చేశారు. దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మన మొదటి సంఘం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే 13వ అధ్యాయం 22వ వచనం 3వ వచనం చూస్తే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కానీ అక్కడ ఉపవాసంలో ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని యొక్క ముఖాన్ని వెతకడం. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను అంటే దేవుని అంటే ఈ మాటలు కూడా మీకు ఎలా ఉంటాయనంటే, ఇలాంటి మాటలను చెప్పి మీ మైండ్ని కూడా పాడు చేసేసారు. దేవుని యొక్క ముఖాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను వెతకడం అని అంటే, అసలు దేవుడు చెప్పిన వాక్యం ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పాడు, దేవుని యొక్క వాక్యాన్ని వెతకడం, పరిశీలించడం. అంటే నీ తప్పుల్ని నువ్వు సరి చేసుకోవడం. పాపం గురించి పశ్చాత్తాపడడం, దేవుని యొక్క చిత్తం తెలుసు. నీ జీవితం ఇలా వెళ్తుంది అని అంటే, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడం. అంటే తెలుసుకుంటామా అని అంటే తెలుసుకోవచ్చు. ఎప్పుడు అని అంటే, నువ్వు ఎప్పుడైతే నీ జీవితం అనేది నా ఇష్టానుసారంగా వెళ్ళట్లేదు, దేవుడు నడిపించే జీవితం అని నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో నీ జీవితాన్ని, అప్పుడు దేవుని చిత్తం నీకు తెలిసిద్ది. ఎందుకనంటే ఏది జరిగినా దేవుని చిత్తమే అనే మైండ్లో ఉంటావు. అంటే కంప్లీట్గా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే, నీ తప్పు నీకు తెలుస్తుంది. సింపుల్గా ఒకటే జరిగిద్ది ఏంటి అని అంటే, నువ్వు ఏం తప్పు చేసావు, నువ్వు ఏ పాపం చేసావు అనేది నీకు గుర్తు రావాలి. గుర్తు రావడం కోసం నువ్వు ఏం చేస్తావు అంటే ఉపవాసం. గుర్తు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? పశ్చాత్తాపడతావు. పశ్చాత్తాపం పడిన తర్వాత ఏం చేస్తావు? ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతావు. తర్వాత ఏం చేస్తావు? నా జీవితం నాది కాదయ్యా, నీది, నువ్వు ఎలా నడిపిస్తావు అలా నడిపించు అని అడుగుతావు. మొదటిగా నీ పాపాన్ని వెతుకుతావు. నీ జీవితంలో నువ్వు జీవించే జీవితంలో నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో, ఎలాంటి తప్పు చేసావో ఆ తప్పు గురించి నువ్వు వెతుకుతావు. అలాంటి వెతుకులాట అనేది నీ తప్పుని కానీ నీ పాపాన్ని కానీ పరిశీలించుకోవడం అనేది ఈ రోజున చెప్పే ఉపవాస పండుగల్లో కానీ, 40 రోజుల ఉపవాస పండుగలు, 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 100 రోజులు, ఈ ఉపవాస పండుగల్లో వస్తుందా, జరుగుతుందా అనేది ఒకసారి ఆలోచించండి. అంతకు మించి ఉపవాసం అనేది ఎలా జరగాలి? ఇప్పుడు ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. నీ తప్పుని నువ్వు తెలుసుకోవాలి. నీ నీ జీవితం మొత్తాన్ని స్కాన్ చేసుకోవాలి. ఇలా స్కాన్ చేసుకోవడం అనేది నీ కడుపు నిండినప్పుడు నువ్వు చేయలేవు. జనరల్గా అయితే జరగాలి ప్రతిరోజు. నేనైతే చేసుకుంటాను. నాకు పర్సనల్గా పడుకున్నప్పుడు కానీ సంథింగ్ ఏదో ఒక సమయంలో నేను దేవుడికి కేటాయించేసి, ప్రభు ఈరోజు ఏం జరిగిందని చేసుకుంటాను. ప్రతి మనిషి ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని నీకు నువ్వు సమర్పించేసుకుంటావో అప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ప్రతి క్షణం నువ్వు అనుభవిస్తున్నప్పుడు, అంటే దేవుడు ఇది చెప్పాడు, ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పాడు, ఇలా చేయకూడదు అని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, ఏదైనా తప్పు చేయగానే నీకు ఏదో గిల్టీ రావడం అనేది అనుభవిస్తున్నప్పుడు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆజ్ఞ అయితే కాదు.
ఉపవాసం ఉండాలి అన్నదానికి మొదటి కారణం ఏంటి అంటే, నీ పాపాన్ని నువ్వు వెతుక్కోవాలి. నీ పాపాన్ని వెతుక్కోవాలి. నీ జీవితం అనేది ఏముంది, మొత్తం ఎలా జరుగుతుందనే స్కానింగ్ అనేది జరగాలి. జరిగిన తర్వాత ఆ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడి దేవుడి దగ్గర మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, ఇలా జరిగింది, ఇలా చేయకుండా ఉండాలి, నన్ను క్షమించు అని నువ్వు అడగాలి. దేవునికి వినయంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఇది ఉపవాసం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఈ పండుగలతో కంపేర్ చేయండి. నీ పాపాన్ని ఎవరు చూపిస్తున్నారు, నీ పాపాన్ని గుర్తుకు తెచ్చేలాగా ఉంటున్నాయి అక్కడ. ఆ ఉపవాస పండుగలో పాల్గొన్నప్పుడు నీ యొక్క జీవితాన్ని ఒకసారి చూపించేదిగా ఉంటుంది. నీ యొక్క జీవితం ఒకసారి నీకు కనిపిస్తుందా, నీ పాపం కనిపిస్తుందా, ఏం జరుగుతుందో అక్కడ ఒకసారి ఆలోచించండి. రెండవదిగా, నీ యొక్క ఉపవాసం అనేది నీ యొక్క పాపాన్ని వెతికేదిగా ఉంటే ఉద్దేశం, ఉపవాసం ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉపవాసం ఎలా చేయాలి అని దేవుడు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వచ్చినప్పటి వరకు ఏం చెప్తుంది ఏంటంటే, ప్రజలకు కనిపించేలా చేయకూడదు, రహస్యంగా చెయ్యాలి. అట్లీస్ట్ ఎలాగనంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏంటయ్యా మొహం ఏంటి అలా ఉందా కనీసం అడగకుండా ఉండడానికి నీ మొహాన్ని కూడా మార్చుకోకూడదని చెప్పాడు దేవుడు. అంటే చూసారు ఎంత కాన్ఫిడెన్షియల్గా, రహస్యంగా, గోప్యంగా ఉంచమని చెప్పాడు. అంటే నీ ముఖాన్ని కూడా ఎవరికి తెలియకూడదు అని దేవుడు చెప్పిన బోధ ఎక్కడ? ఆయన చెప్పిన ఒక రిస్ట్రిక్షన్, ఐ థింక్ ప్రోటోకాల్, రూల్, ఒక నియమం. అంటే ఉపవాసం చేసేటప్పుడు నువ్వు సీక్రెట్గా చేయాలన్నది మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ సీక్రెట్గా చేయాలి అన్న మెయిన్ ఇంటెన్షన్కి అది ఒకవేళ నువ్వు చెప్పకూడదన్నది, అసలుకి చెప్పకూడదన్నది చెప్పడం అనేది సివియర్, దేవుని ఆజ్ఞ ప్రకారం ఉపవాసంలో. రెండవది, నువ్వు చెప్పకపోయినా నీ ముఖం కూడా ఏదో ఉపవాసం ఉంటున్నట్టుగా నువ్వు పెట్టకూడదని దేవుడు చెప్పిన ఈ రూల్ ఎక్కడ? ఈ రోజున ఉపవాస పండుగలు అనేసి పబ్లిక్గా అనౌన్స్ చేసి ఈ రోజులు ఎక్కడ? అర్థమవుతుందా? మళ్ళీ ఇంకొకసారి, దేవుడు చెప్పింది సీక్రెట్గా చేయాలి. రెండోది, నువ్వు చెప్పకుండా ఉండడం అనేది ఒకటే, కానీ చెప్పకుండా కూడా నీ ముఖం చూసి కూడా ఎవరో తెలుసుకోకూడదు నువ్వు సీక్రెట్గా ఉంటున్నావని, నువ్వు ఉపవాసం ఉంటున్నావని. అంటే దేవుడు ఈ విధంగా అసలు నువ్వు యొక్క ప్రవర్తన కానీ, నీ ముఖాన్ని చూసి కూడా ఎవరు కనిపెట్టకూడదని దేవుడు చెప్పిన ఈ రిస్ట్రిక్షన్ కానీ, రూల్ కానీ, ఈ నియమం కానీ ఎక్కడ? ఈరోజు ఉపవాస పండుగలు అని పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత నువ్వెలా ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్నావు? ఈ ఉపవాస పండుగలని అనౌన్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళకి బైబుల్ తెలుసా, తెలియదా, లేదా తెలిసి బిజినెస్ లాగా, చెప్పాను కదా బిజినెస్ లాగా మారుస్తున్నారా? ఎందుకు ఇలా ఉపవాస పండుగలు అని పబ్లిక్గా నోటిఫై చేస్తున్నారు, పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు? దేవుడు చెప్పింది ఎవరికి తెలియకూడదు అని అంటున్నాడు కదా. ఎవరికి తెలియకూడదు, నీ ముఖాన్ని బట్టి కూడా చూసి వాళ్ళు తెలుసుకోకూడదు అన్నప్పుడు ఈ రోజున ఏం చేస్తున్నారంటే పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి తెలుసా, తెలియదా, తెలిసి కూడా ఇలా చేస్తున్నారా? మీకు ఉండేవాళ్ళు, మీకు అర్థమవుతుందా దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, ఎలా బ్రతకమని చెప్పాడు, ఉపవాసం ఉద్దేశం ఏంటి, ఉపవాసం ఎలా చేయాలని చెప్పాడు? ఆలోచించండి. అంటే ఉపవాసం అనేది ప్రజలకు చూపించడానికి కాదు చేసేది, అదొక ప్రదర్శనగా, షోగా మార్చడానికి కాదు చూసింది. నీ యొక్క మనసును పరిశీలన చేసుకోవడానికి, నీ జీవితాన్ని ఒకసారి మొత్తం గుర్తు తెచ్చుకోవడానికి. నేను ఏం గుర్తు తెచ్చుకోవాలి? నీ పాపము, నీ పాపం మీద దృష్టి పెట్టాలి. పాపం మీద దృష్టి పెట్టాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలోకి అనువదించుకున్నప్పుడు నేను ఎక్కడ తప్పు చేసినా తెలిసింది. నీ పాపం ఎతకాలంటే నీకు దేని మీద అవగాహన ఉండాలి? దేవుని యొక్క వాక్యం మీద. దేవుని యొక్క వాక్యం మీద అవగాహన ఉన్నప్పుడు కంప్లీట్గా నువ్వేమవుతావు? దేవుని యొక్క వాక్యానికి, పాపం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానికి అటు కానీ ఇటు కానీ వెళ్తే అది పాపం. దేవుని యొక్క వాక్యం అనేది నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావనంటే నీ యొక్క జీవితంలో జరిగిన పాపాన్ని తెలుసుకుంటావు. రైట్? అంటే దేవుని యొక్క వాక్యంతో నీ జీవితాన్ని సరిపోల్చుకుంటావు. సరిపోల్చుకున్న తర్వాత దాని గురించి నువ్వు పశ్చాత్తాపడాలి దేవుడి దగ్గర. సో ఈ ప్రాసెస్లో
నీ ముఖాన్ని కూడా ఎవరికి కనిపించకుండా ఉండాలి, నీరసంగా పెట్టేసి అలా పెట్టకూడదని దేవుడు చెబుతుంటే మనం ఏం చేస్తామంటే పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు. దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు మీరు? పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను ఉపవాసం ఉన్నానని పబ్లిక్గా చూపించేస్తున్నారు కదా. ఇది బైబిల్కి వ్యతిరేకంగా కాకుండా ఎలా ఉంటుంది? అనుకూలంగా ఎలా ఉంటుంది? ప్రతికూలం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా నువ్వు ఖండించేసి వెళ్ళిపోతున్నప్పుడు నీ ముఖాన్ని కూడా ఎవరికి తెలియకూడదు. నువ్వు చెప్పడం కాదు, చెప్పకపోయినా నీ ముఖాన్ని చూసుకుని ఎదుటివారు కనిపెట్టకూడదని దేవుడు చెప్పిన ఈ నియమం ఇక్కడ ఈరోజు ఉపవాస పండుగలు అని చెప్తున్న దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. నువ్వు క్రైస్తవుడివా? దేవుని యొక్క వాక్యానికి అటుగాని ఇటుగాని వెళ్ళేనేమో అని తెలుసుకోవడానికి ఉపవాసం ఉండే ఈ ఉద్దేశంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్గా నువ్వు బ్రేక్ చేస్తే ఈ జీవితంలో మళ్ళీ ఉపవాసం ఏంటి అసలుకి? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఇక్కడ డైరెక్ట్ అంటే ఎప్పుడైతే ఉపవాస పండుగల్లోకి వెళ్తున్నావో నువ్వు పాపం చేస్తున్నావు. ఎందుకని? దేవుడు చెప్పాడు అక్కడ అలా నువ్వు చూపించుకోవద్దని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటని కాదు అని నువ్వు ఉపవాస పండుగలోకి వెళ్ళావంటే నువ్వు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినా నువ్వు జరిగేదంతా చేసేదంతా పాపంలోకి వచ్చేస్తుంది. ఉపవాస పండుగలు, ఉపవాసం, ఇన్ని రోజులు ఉపవాసం అని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే వాటిలోకి వెళ్ళావో అది పాపం. ఎందుకంటే దేవుడు చెప్పొద్దని చెప్పాడు. అంటే పాపం అంటే ఏంటి? దేవుడు చెయ్యొద్దన్నది చేసినా, దేవుడు చేయమన్నది చేయకుండా ఉన్నా పాపమే. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఉపవాసం ఉంటున్నానని ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. చెప్పొద్దు మాత్రమే కాదు, నీ ముఖం చూసి కూడా కనిపెట్టకూడదని చెప్పాడు. సో ఇది ఒక దేవుడి యొక్క ఒక చెప్పిన మాట అయితే, ఒక రూల్ అయితే, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఉపవాస పండుగలు అని వాడు ఎప్పుడైతే పిలిచాడో వాడు శాపగ్రస్తుడు. రెండోది, పిలిచిన దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో నువ్వు పాపం చేసేసినట్టే. ఇంకా నువ్వు ఏదైతే ఉపవాసం చేస్తానో నువ్వు అనుకుని నువ్వు వెళ్తున్నావో అది పాపం చేస్తున్నావు, ఉపవాసం కాదు నువ్వు చేసేది. రెండోది, వరస్ట్ కేసులు వెళ్తున్నావు అనుకో, అక్కడ జరిగేది ఏంటి? నీ పాపాన్ని గుర్తు చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పాపాన్ని గుర్తు చేస్తున్నావు. వెళ్ళడం తప్పు, ఇక్కడ గుర్తుంచుకోండి. నేను మాట్లాడేది వరస్ట్ కేస్. వెళ్ళడంతోనే నువ్వు అక్కడ ఆయన ఆజ్ఞని, ఆయన చెప్పిన మాటను బ్రేక్ చేసేసావు. పాపంలో పడిపోయి వెళ్ళడంతోనే పాపం చేసేసావు. నువ్వు ఉపవాసం చేయాలి అని అంటే కూర్చో, ఒంటరిగా కూర్చో, ఎవరికి తెలియకూడదు. తెలియకుండా వెతుకు, నీ జీవితాన్ని మొత్తం వెతుకు. ఎందుకు పనికిరాని మాటలు కాదు, ఎందుకు పనికిరాని చేష్టలు కాదు, నీ జీవితం మొత్తాన్ని తెలుసుకో. దేవుని యొక్క చిత్తం ఏంటి? ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయాను, ఎలా ఉన్నాను, ఏంటి, మొత్తం వెతుకు నీ జీవితాన్ని. ఇది కదా ఉద్దేశం. నువ్వేం చేస్తున్నావు? అనౌన్స్ చేసిన చోటకి వెళ్ళినప్పుడు నువ్వు పాపంలోకి వెళ్ళిపోతున్నావు. అక్కడికి నువ్వు ఉపవాసం ఉంటున్నాను అని నువ్వు అందరికీ చెప్పుకుంటే నువ్వు ఆటోమేటిక్గా పాపంలోకి వెళ్ళిపోతున్నావు. తర్వాత ఇప్పుడు మనోళ్ళు అనుకునేది ఏంటంటే పాత నిబంధనలో కూడా, పాత నిబంధనలు నేను ఆల్రెడీ చూపించాను. పాత నిబంధనలో కూడా ఉపవాసాలు చేశారు కదా, ప్రకటించారు. అంటే ఆ విధంగా చేద్దాం అనుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 3-7 వచనాలు. అక్కడ కంప్లీట్గా సినారియో చూస్తే, మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ మీ జీవితం మారట్లేదు అని అడుగుతాడు. చదివితే మీరు, దేవుడు అడుగుతాడు ఈ మాట, మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ మీ జీవితం మారట్లేదు అని అడుగుతాడు. అంటే అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి అని అంటే ఆ ఉద్దేశం గుర్తుంచుకోవాలి. నీ పాపాన్ని వెతకాలి, అన్యాయాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఉపవాసమైన నిజమైన ఉద్దేశం మరిచిపోయింది ఈ క్రైస్తవ్యం ఈ రోజున. ఆ ఉద్దేశం ఏంటి? నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి అనే ఒక నిజమైన ఒక ఉద్దేశాన్ని మరిచిపోయి పాపంలో పడిపోతుంది. యథేచ్ఛగా చేసేయడం. నీ పాపాన్ని గుర్తు చేసుకోవడం లేదు, వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు కాదు. నువ్వు వెళ్తున్నావు అని అంటే ఎందుకు వెళ్తున్నావు అంటే నీకు కనిపించే సమస్యల గురించి వెళ్తావు. నీ నిజమైన సమస్య పాపమే అని నీకు తెలియట్లేదు. అలాంటి పాపం గురించి నువ్వు వెతకట్లేదు, నీ అన్యాయాన్ని విడిచిపెట్టలేదు, నీ తప్పును విడిచిపెట్టట్లేదు, నీవు చేసే ఆ పొరపాట్లను విడిచిపెట్టట్లేదు, ఆ పొరపాట్లను బట్టి పశ్చాత్తాపట్టు పడట్లేదు, దేవుని క్షమాపణ అడగట్లేదు. కానీ ఆ జీవితం అనేది అలాగే కంటిన్యూ అయిపోతుంది. అంటే ఒక ఉపవాసం ఉన్నావు అని అంటే తినేది మానేస్తే ఉపవాసం అయిపోదు, నీ జీవితం మారాలి.
ఒక ఉపవాసం చేసినా నువ్వు అనుకున్నావు అంటే నీ జీవితంలో ఏదో ఒక మార్పు నువ్వు చూడాలి. అప్పటి వరకు లేనిది ఇప్పటి వరకు వచ్చింది అంటే ఆ ఉపవాసం చేసిన ఆ రోజును కానీ రోజుల్లో కానీ ఏదైనా కానీ ఒక మార్పుని ఎక్స్పెక్ట్ చేయాలి, మార్పుని కోరుకోవాలి, మార్పు అనేది రావాలి నీలో. అలా మార్పులన్నీ ఆ ఉపవాసము కాదు, అలా చేసి అసలు నేను చెప్పాను కదా, ఆల్రెడీ అలా ప్రకటించిన చోటుకి వెళ్తున్నాం అంటే అది పాపం, ఉపవాసం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 30 రోజులు, 70 రోజులు, 50 రోజులు, 60 రోజులు, ఈ ఫాస్టింగ్ ఫెస్టివల్స్, ఈ ఫాస్టింగ్ టెలికాస్ట్లు ఇవన్నీ కూడా మనం బైబిల్లో ఎక్కడా చూడలేదు. ముఖ్యంగా నేను చెప్పింది ప్రచారం చేయడానికి వీల్లేదు. ఉపవాసం ఉంటున్నావా, ఒక్కడిగా కూర్చొని ప్రార్థించి ఉపవాసం అంటే ఏంటో తెలుసుకో, నీ జీవితం అంటే ఏంటో తెలుసుకో. నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒకసారి చేయండి. మీరు ఉపవాసం ఉండండి ఒకరోజు, ఎవరితో చెప్పకండి, నేనేమి ఈరోజు చేయమని చెప్పట్లేదు, కానీ మీరు ఉండండి. ఉన్న తర్వాత ఒకసారి మీ జీవితం కూర్చొని ఒంటరిగా ఒక గదిలో కూర్చొని మీ జీవితం గురించి ఆలోచించండి. దీనికి ఒక రోజంతా చేయాల్సిన అవసరం లేదు, ఒక పూట ఉన్నా కానీ, ఒక పూట అంటే నీ శరీరం కానీ నువ్వు కానీ దేవునికి కంప్లీట్గా లోబడట్లేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, నీ శరీరం అనేది నీ మాట వినని పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తుంటే ఒక పూట మానేసేయండి. ఒక పూట 2 పూటలు మానేసేసి దేవుడి దగ్గర కూర్చోండి. దేవుడి దగ్గర కూర్చొని ఒకసారి నీ జీవితాన్ని వాక్యంతో సరిపోల్చండి. తెలుసు కదా మినిమం మనకి ఏం తప్పులు చేస్తున్నావు ఏంటి అనేది తెలుసు. తెలిసినా తెలియనట్టుంటాం, సమర్థించుకుంటూ పోతాం, మనిషి లక్షణం అది. నువ్వేం చేస్తావంటే ఉపవాసం చెయ్యాలన్న నిజంగా ఇంటెన్షన్ నీకు వచ్చింది కాబట్టి, వచ్చి అక్కడికి వెళ్తున్నావు కాబట్టి అలాంటి చోటకి వెళ్ళకు, అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకు. నిజంగా నీకు చెయ్యాలన్న ఉద్దేశం నీలో ఉన్నప్పుడు ఒక పూట 2 పూటలు ఒక రోజు నీ ఇష్టం మానేసి ఒంటరిగా కూర్చొని ఆలోచించు, నేను ఏం చేస్తున్నాను, నా జీవితం ఎలా వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది, నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఈ ఆలోచన చెయ్యి. చేసినప్పుడు నిజంగా నువ్వు అనుభవిస్తావు, ఏదో ఒక మార్పు నువ్వు కోరుకుంటావు. ఆ రోజు ఏదో ఒక మార్పు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఎందుకంటే నువ్వు నిజమైన ఉపవాసం చేస్తున్నావు కాబట్టి. ఏం చేస్తున్నావు నిజమైన ఉపవాసం ఉండి నువ్వేం చేస్తున్నావు, నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావు, స్కాన్ చేసుకుంటున్నావు, తప్పు ఎక్కడ జరుగుతుంది, పొరపాటు ఎక్కడ జరుగుతుంది, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, పాపంలో ఎక్కడ పడిపోతున్నాను, పాపం అనేది ఎప్పుడు చేస్తున్నాను, ఎలా తప్పిపోతున్నాను, అన్నీ నీకు కనిపిస్తాయి కాబట్టి అప్పుడు నువ్వు మార్పు కోరుకుంటావు. నేను ఇలాంటి చోట పర్టికులర్గా పడిపోకూడదు, ఇది చేయకుండా ఉండడానికి సర్వదా నేను ప్రయత్నం చేస్తానని దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని కోరుకుంటావు. ఓకే, ఇది ఉపవాసం యొక్క ఉద్దేశం. ఇలా చెయ్యి, నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. కానీ అలా చేస్తున్నావు, అలా పిలిచిన చోటుకి వెళ్తున్నావు, కానీ నీ మనసు ఏమనుకుంటుంది అని అంటే, నీకు నువ్వేం చెప్పుకుంటావు అంటే నేను ఉపవాసంలో ఉన్నాను అని అనుకుంటావు. కానీ అది ఉపవాసము కాదు. అక్కడ ప్రార్థనకి వెళ్ళిన ప్రార్థన కాదు. ఎందుకంటే నీకు పాపాన్ని అక్కడ వేలెత్తి చూపించరు. నీ తప్పును వేలెత్తి చూపించని ఉపవాసం ఎందుకు అవుతుంది? యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నారు, మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ మీ జీవితం మారట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి ఉపవాసాలు అప్పుడు కూడా జరిగినాయి. అంటే ఏంటి, మీరు చేసే ఉపవాసంలో చేశారంటే ఖచ్చితంగా ఏం జరగాలి, మార్పు రావాలి, మారు మనస్సు రావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మారు మనస్సు. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున్న పాపపు మనస్సు నుంచి మారు మనస్సు వైపు తిరగాలి. నువ్వు ఉపవాసం ఉన్నా, ఇంకా ఏది జరిగినా, నువ్వు ఎక్కడికి వింత వింత ప్రయోగాలు ఏం చేసినా కానీ నీ జీవితం అనేది పాపం నుంచి దూరంగా జరిగి దేవుడికి దగ్గరగా జరగాలి. ఇది దేవుడు కోరుకుంటున్న జీవితం. నువ్వు ఏదైనా చెయ్యి, ఉపవాసం చెయ్యి, చేయకపో, ఆయన కావాలనుకుంటున్నది పాపం నుంచి దూరంగా జరగాలి. నీ శరీరం అనేది నీ మాట వినట్లేదు కాబట్టి నువ్వేం చేస్తున్నా, ఉపవాసం ఉండు, ఎవరికి చెప్పుకో, ఒంటరిగా ఉండు, అడుగు నీ జీవితాన్ని, నీకు నువ్వు ప్రశ్నించుకో, నేను ఏం చేస్తున్నాను ఏంటి ఆలోచించు, ప్రార్థనలో గడుపు, వాక్యం చదువు. అప్పుడు తెలుస్తుంది నిజమైన ఉపవాసం యొక్క విలువ ఏంటో, నీ జీవితం ఏంటో, ఎక్కడ తప్పిపోయి మొత్తం తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ మొదలవుతుందనంటే, వీళ్ళు చేసేది 30 రోజులు పండుగలు కానీ ఇలాంటివి ఏం చేస్తారంటే, ఉపవాస పండుగలు అని వాళ్ళు భోజనం పెట్టరు. ఓకే, అక్కడికి డైరెక్ట్గా ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉందో వాళ్ళు భోజనం పెట్టరు, కానీ ఉపవాసం పండగలే వెళ్తారు. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, ఉపవాస పండగలు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ అని చెప్పినప్పుడు వెళ్తారు, అందరూ వస్తారు, భోజనం ఏం పెట్టరు, కానీ కానుకల డబ్బా మాత్రం తీరు. కానుకల డబ్బా మాత్రం ఎప్పుడు అక్కడే ఉండదు. ఆ పెద్ద పెద్ద కార్పొరేట్స్లో అయితేనేమో 1, 2, 3, మన ఇంకా హైదరాబాద్ లాంటి చోట అయితేనేమో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఫోన్ పేరు కూడా అప్పుడు కూడా పెట్టుకుని కూర్చుంటారు.
అప్పుడు కూడా పెట్టుకుని కూర్చుంటారు. నేను వెళ్ళాను అప్పుడు కూడా పెట్టుకునే కూర్చుంటారు. ఆ ఫెస్ట్లో గుర్తు వస్తే నవ్వు వస్తూ ఉంటుంది నాకు. అంటే అలాంటి ఫెస్టివల్స్కి వెళ్ళి అంటే అక్కడ ఏమి వాళ్ళకి పోయేది సున్నా, ఏమీ లేదు నష్టం, కానీ వచ్చేది ఎంత వచ్చినా లాభమే. వచ్చేది ఎంతైనా లాభమే. వాళ్ళు ఒక ప్రోగ్రాం చేసి పబ్లిసిటీ తీసుకొచ్చి జనాలను రాబట్టి మొత్తం ఆడియన్స్ అందరినీ గ్యాదర్ చేసేసి ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతున్నారు. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన్న పని చేస్తాం వాళ్ళు ఎందుకు చేసే వాళ్ళకు మీరు ఎందుకు ఫీడింగ్ ఇస్తున్నారు? మీరెందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం మీ దగ్గర, బైబిల్ మీ ఇంట్లో లేదా? ఓకే, ఒకసారి చదవండి, చదివి తెలుసుకోండి అసలు ఏంటి. నా మాట వినొద్దు, నా మాట వినమని నేను చెప్పను. నా మాట వినాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకనంటే నేను విన్న కాబట్టి. ఎవరిని వింటాను, వినేసి విన్నంటే అసలుకి నేను ఎవరి వాక్యాలు విన్నాను అని అనుకోవద్దు. నేను వింటాను, చాలా మంది వింటాను, చాలా మందిని వాక్యాలు నాకు ఏది కనిపించినా వింటాను. కానీ ప్రతి దాన్ని నేను కంపేర్ చేసుకుంటాను. నాకు దేవుడు ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రతిసారి చదవడం అనేది నాకు పాసిబుల్ కాకపోవచ్చు. నేను ఏదైనా కానీ వాక్యం వింటాను, ఏదో ఒక రకంగా వింటూ ఉంటాను. విన్నదాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వను. నాకు చెప్పాడు ఇక్కడ విన్నదనుకో, ఏదైనా నాకు దేవునికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా నాకు కనిపించింది అనుకో, నేను క్యాచ్ చేస్తాను. క్యాచ్ చేసి తప్పు కదా అని నేను వదిలేస్తాను. లేదంటే ఆ మనిషిని ఫాలో అవడం తప్పించేస్తాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాను అని అనిపించినప్పుడు, నేను చెప్పేది వ్యతిరేకంగా ఉందని అనిపించినప్పుడు నన్ను కూడా ఇగ్నోర్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను కోరుకునేది అది. ఎందుకంటే నాలో తప్పు కనిపించినా మీరు ఇగ్నోర్ చేసేసేయండి. నా మాట వినొద్దు, నన్ను ఫాలో అవ్వద్దు. రైట్, అర్థమవుతుందా నేను చెప్తున్నాను? ఇలా చేయకపోవడం వల్లే ఈ రోజున ఇలాంటి తోడేళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేస్తున్నాయి. పుట్టగొడుగులు ఇలాంటి వింత పోకడలన్నీ ప్రతి ఒక్కరూ పుట్టించేస్తున్నారు. ఉపవాసం అనేది నువ్వు చేసినప్పుడు ఇంకొక మనిషికి నీ ముఖం చూసి కూడా కనిపెట్టకూడదని దేవుడు చెప్పిన మాట ఎక్కడ? ఈరోజు ఉపవాస పండుగలు రండి, అందరూ రండి, ఈ ఇన్విటేషన్ ఎక్కడ? ఎందుకని అర్థం చేసుకుంటున్నా నువ్వు? అర్థం కావట్లేదా? దేవుడు చెప్పాడా? వాళ్ళు చేసేది ఏంటి అని అంటే ఒక డ్రామా, వాళ్ళు ఒక స్క్రిప్ట్ రన్ చేస్తున్నారు. రెండోది, వాళ్ళు ఒక అలాంటి డ్రామా ప్లే చేసి మిమ్మల్ని అందరూ గ్యాదర్ చేసేసి ఒక ప్రోగ్రాం చేసి, ప్రచారం చేసి, పబ్లిసిటీ చేసి, కానుకలు అర్పించి, అర్పణలో స్టేజ్ మీద డెకరేషన్ ఇవన్నీ చేసేసి ఏం చేస్తున్నారు? ఒక పబ్లిసిటీ స్టంట్ అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే నష్టం ఏంటి అని అంటే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ఉపవాసం ఉన్నాను అని అనుకుంటున్నావు, ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థన చేశాను అనుకుంటున్నావు, దేవుని వాక్యం విన్నాను అని అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిందేది దేవుని యొక్క వాక్యానుసారంగా కాదు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ఉన్నాను అనుకుంటున్నావు. ఆ విధంగా చేసే కన్నా నేను లేను అలా వెళ్ళకుండా ఉన్నావు అనుకో, నీ మనసు ఎక్కడో క్వశ్చన్ చేసి ఏదో ఒక రోజు కాకపోయినా రేపైనా కానీ అసలు దేవుడి వైపు వెళ్ళట్లేదు ఏంటి అని నీకు ఒక గిల్టీనెస్ అనేది వచ్చేసి ఏం చేస్తావు? కాసేపు కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటావు, ప్రభు నేను అసలు నీ దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదయ్యా, నీ దగ్గరికి రావట్లేదు, నన్ను క్షమించు ప్రభు అనేసి ఒక మాట అడగడానికైనా ఆస్కారం ఈ రోజు కాకపోతే వారం రోజుల తర్వాత అయినా ఉంటుంది. కానీ ఇలాంటి చోటకు వెళ్ళామనుకో, నువ్వేమనుకుంటావు? నేను వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థనలో యాక్టివ్గా ఉంటున్నాను, పాల్గొంటున్నాను, దేవుడు పరిచర్య చేస్తున్నాను, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను అనుకుంటున్నావు. కానీ అది ఏది కూడా దేవుడికి నచ్చింది కాదు. అలా ఉండేదానికన్నా అంటే దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇలాంటి దాని గురించి అయితే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అటు ఇటు కాకుండా మాత్రం ఉండమాక అని చెప్పాడు. నిలువెచ్చని స్థితిలో ఉండొద్దని చెప్పాడు. చల్లగా ఉంటే ఏదో ఒక రోజు నీకు తెలిసిద్ది, నేను చల్లగా ఉన్నానే, ఏంటి నా పరిస్థితి తెలిసిద్ది. అటు ఇటు కాకుండా ఉన్నావు అనుకో, నీకు తెలియదు, జీవితంలో రియలైజేషన్ అనేది రాదు, అంధకారంలో కూరుకుపోతావు. ఇంతకంతకు నువ్వు వెళ్ళిపోతావు, నీకు తెలీదు నేను ఎక్కడున్నానంటే ఒక చీకట్లో ఉన్నాను, ఒక అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నానని నీకు తెలియదు. ఇది చేసేవాడికి ఎలాగైనా శిక్ష తప్పదు, నువ్వు అనవసరంగా ఇరుక్కుపోతున్నావు కదా. నువ్వు అటు ఇటు కాని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావే, నువ్వు వాక్యాన్ని పరిశీలన చేయట్లేదు, దేవుడి దగ్గర ఒక క్షమాపణ అడగట్లేదు, నువ్వేం చేస్తున్నావు? నేను ప్రార్థనకి వెళ్ళాను అనుకున్నావు. అక్కడ జరిగేదంతా ఒక నాటకం. నీ పాపాన్ని వేలెత్తి చెప్పరు, నీ పాపం గురించి మాట్లాడరు, మాట్లాడినా నీకు అర్థం కాదు,
నీలో రావాలి ఒక పరివర్తన. నీలో ఆ పరివర్తన రావాలి, నువ్వు ఆలోచించాలి, నీలో ఆ రియలైజేషన్ రావాలి. ఎవరో పిలవకూడదు, నీకు కలగాలి. నువ్వు కూర్చోవాలి దేవుడి దగ్గర. ప్రభువా, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని నీకు రావాలి. అది రాకుండా నేను వెళ్ళాను అనుకుని నువ్వు చేస్తున్నావు. ఓకే, నెక్స్ట్ చూస్తే యేసు ఒక వార్నింగ్ ఇచ్చాడు. అదేంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యేసు ప్రభు ఏమంటారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 1వ వచనం, మనుషుల ముందు నీతిని చూపించడానికి చేయకండి. మనుషుల ముందు నీ నీతిని చూపించడానికి చేయకండి అని అంటున్నాడు. చాలా పెద్ద వార్నింగ్ అనమాట. మనుషుల ముందు నీ నీతిని చూపించుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు చూస్తాడు నీ నీతి. మనుషుల ముందు నువ్వు నీతిని చూపించడానికి తప్పించావు అని అంటే దాన్ని బట్టి నువ్వేదైతే నీతి అని నువ్వు అనుకుంటున్నావు దాని దగ్గర దేవుని దగ్గర ఫలితం ఉండదు. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉపవాసం ఉన్నాను అని అన్నావు, దేవుడు ఎవరికి చూపించొద్దు అన్నాడు, నువ్వు చూపించు, దాని దగ్గర ఫలితం ఉండదు. ఫలితం ఉండకపోగా ఏమవుతుంది, ప్రతి దాన్ని దేవుడు చెప్పిన దానికి ఎగైనెస్ట్ నువ్వు వెళ్తున్నావు, ఇంకా నువ్వు శిక్షణ తెచ్చుకుంటున్నావు. దేవుడు చెప్పింది అదే కదా, మనుషుల ముందు నీతిని చూపించడానికి చేయొద్దని చెప్పాడు, నీ నీతిని చూపించుకోవద్దని చెప్పాడు. అంటే దేవుడు ఇచ్చిన ఒక మాటని డైరెక్ట్ గా నువ్వేం చేస్తున్నావు, క్రాస్ చేసేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఆలోచించు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నిజమైన ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే, దేవుని నువ్వు వినయంగా ఉండాలి. వినయంగా ఉన్నప్పుడు నీ హృదయం అనేది ఆలోచించాలి. ఆలోచించాలి అంటే దేని గురించి ఆలోచించాలి, నీ పాపం గురించి ఆలోచించినప్పుడు పాపంపై పశ్చాత్తాపడాలి. జీవితం అనేది పరిశుద్ధంగా మార్చబడాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి, నోట్ ప్రదర్శన లేకుండా. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి, కానీ ఇక్కడ ఒక రూల్ అనమాట, ప్రదర్శన అనేది ఉండకూడదు. ప్రార్థనలో గడుపు, ఎవరికి కనిపించకూడదు, ఒంటరిగా వచ్చి కూర్చో చాలు. దాని తర్వాత నువ్వు జరగాల్సింది ఏంటి, నీ హృదయం నువ్వు దేవుడి దగ్గర వినయంగా ఉండాలి. వినయంగా ఉండి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. తర్వాత దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రార్థించాలి. తర్వాత జీవితంలో మార్పు రావాలి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఒక మనిషి అంటాడు, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, పండగలకు వెళ్ళాను, ఉపవాసం ఉన్నాను అంటాడు. వాళ్ళు చేసిన తర్వాత కూడా వాళ్ళు మనిషిలో చూస్తే ఆ తప్పులన్నీ మీకు అలాగే కనిపిస్తాయి. అది ఉపవాసం అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ సమయంలో మీరు ఉపవాసం చేస్తుంటే ఎలా చేస్తున్నారు, ఎలా ఉంది మీ పరిస్థితి, మీ స్థితి అనేది ఎలా ఉన్నది, ఎలాంటి స్థితిలో మీరు ఉపవాసం చేస్తున్నారు. ఆ రోజు సమూయేలు గారు పిలిచినప్పుడు దేవుడి మాట విన్నాడు. అంటే నువ్వు చేసే ఉపవాసంలోనైనా దేంట్లోనైనా దేవుడి మాట వినే స్థితిలోకి రావాలి. అది ఉపవాసం చేసినా చేయకపోయినా నీ పాపాన్ని నువ్వు వెతుక్కోవాలి. ఇది యొక్క ఇంటెన్షన్. కానీ ఈ రోజు జరిగే ఉపవాస పండగల్లో కానీ ఏదైనా కానీ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి నిజమైన దారిలోకి రావాలి. ఇక్కడ చెప్పాను కదా, ఒక మనిషి ఎదురుగా బోధించే మనిషి బోధిస్తున్నాడని అది వాడు ఏది చెబితే అది నిజం అయిపోదు. నేను వింటాను, చాలా మంది చెప్పే మాటలు వింటాను, అంటే ఐ మీన్ పాస్టర్లు వింటాను, కానీ ప్రతిదాన్ని సత్యంతో పోల్చుకుంటాం. మీరు నా మాట వింటారు, విన్న తర్వాత నా మాటనే ఫాలో అయిపోకూడదు. దేవుడు ఏం చెప్పాడు, నిజంగా చూపించుకోవద్దని చెప్పాడా లేదా? అంటే ఉపవాసం అనేది ఇలా చూపించుకునేదా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? నీ వ్యాధుల కోసం ఉండాలా, నీ బాధల కోసం ఉండాలి, నీ జబ్బుల కోసం ఉండాలా, నీ యొక్క ఈ దేని కొరకు ఉండాలి? దేవుడు కోరుకున్నది ఏంటి నీ జీవితంలో? ఆ జీవితం ఆయన దేని గురించి వచ్చాడు? అంత తీవ్రమైన పరిస్థితి ఏముంది నీలో? పాపము. ఆ పాపం గురించి ఉపవాసం ఉండాలి. అలాంటి పాపం గురించి ఉపవాసం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అలాంటి పాపం గురించి ఆలోచించు. ఇంకా దేని గురించి ఆలోచిస్తే అది ఉపవాసము కాదు, అది ప్రార్థన కాదు, నీ జీవితంలో మార్పు రాదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఉపవాసం ఉండి చేశాను కాబట్టి నా శ్రమ తగ్గిపోయిందను. జీవితంలో అలా అనుకుంటే ఇప్పుడు ఏ క్రైస్తవేతరుడికి ప్రాబ్లమ్స్ రావట్లేదా? వాళ్ళకి పోవట్లేదా? వాళ్ళు ఉపవాసం ఉంటే పోయినాయే? నువ్వు అడిగినా అడగకున్నా కానీ దేవుడు చేస్తాడండి. ఇప్పుడు ఉన్నారు మనకు పెద్ద ప్రపంచంలో బడా నేతలు, వాళ్ళందరూ క్రైస్తవులేనా?
అది ఈ మాత్రం సెన్స్ కూడా లేకపోతే ఎలాగా మీకు? ఉన్నారు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా క్రైస్తవుల వాళ్ళకి సమస్యలు వస్తూనే పోతున్నాయి, ఉపవాసం ఉంటే పోతున్నాయి. అది కాదు, మనిషికున్న అతిపెద్ద సమస్య పాపమేనండి. అది తెలుసుకోండి. వాళ్ళకి తెలియదు అది. ఇప్పుడు ఎవరైతే ప్రపంచంలో బడా బాబులుగా పిలువబడుతున్న బాబులు ఉన్నారో ఆ బాబులు ఎవరికి తెలియదు ఏంటి అంటే వాళ్ళ సమస్య పాపం అని తెలియదు. వాళ్ళకు ఉండదు మనశ్శాంతి. ఈరోజు చచ్చిపోతే ఏమవుతుందో తెలియదు. కానీ నిజమైన క్రైస్తవుడికి ఏం తెలిసిద్దానంటే నా పాపము, నా సమస్య, నా పాపానికి పరిహారంగా నా దేవుడు శిలువ మీద కొట్టబడ్డాడు. అలాంటి నీతిని నేను పొందుకున్నాను. నేను ఏ రోజు చనిపోయినా నో ప్రాబ్లం. అలెగ్జాండర్ ఏమన్నాడు? నా చేతులను బయటపెట్టి తీసుకెళ్ళండి అని చెప్పాడు. డబ్బులని ఇసిరేసి పాతి పెట్టండి అని చెప్పాడు. ఎందుకని? ఈ లోకంలో వచ్చే సంపద ఏది కూడా నీతో రాదు. ఎప్పుడు మరణిస్తావో తెలియని ఈ జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఏ రోజు చనిపోయినా కానీ నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అనే ధైర్యం నీకు రావాలి అని అంటే ఒకే ఒక్క ఆప్షన్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన దేవుడు మార్గంలోకి వచ్చి ఆయన మాట విని ఆయన జీవంలోకి వెళ్లే వరకు కూడా నీకు లేదు. కాబట్టి ఆలోచించండి. నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకున్నా నువ్వు చేయాల్సింది నీ పాపం మీద నీకు అవగాహన ఉండాలి, నీ జీవితం మీద నీకు అవగాహన ఉండాలి. ఉపవాసం చేయమని రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు, ఆజ్ఞ ఎక్కడా లేదు. నువ్వు ఉపవాసం ఉంటుంది దేనికేనంటే నీ శరీరం నీ మాట ఉంది కాబట్టి ఉన్నావు. ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరికి చెప్పకూడదు, చెబుతున్నావు. ఎవరికి చెప్పకుండా చెయ్యి, కూర్చో, ఇంట్లో కూర్చో, ఎవరికి చెప్పుకో. ఒకసారి ఆలోచించిన జీవితాన్ని మొత్తం స్కాన్ చేయి, అప్పుడు తెలుస్తుంది. ఎంత ఆనందం వస్తుందో తెలుస్తుంది. మార్చుకో, ఏదైనా ఒకటి మార్చు. నువ్వు దేని గురించి అయితే ఏదైతే గుర్తొచ్చిందో, దేని గురించి అయితే బాధపడతావు ఆ రోజు, దాన్ని మార్చుకో. దేవుడు చాలా సంతోషిస్తాడు, నువ్వు కూడా సంతోషిస్తావు. ఒకసారి ఆలోచించి చెప్పండి, నాకు కామెంట్స్ చేయండి. ఎవరైనా ఒకవేళ ఇలా చేసిన తర్వాత వీడియో ఛానల్ ఉంటుంది, ఎవరు చూడరు అనుకోండి, ఇది చాలా తక్కువ మంది చూస్తారు, ఎందుకంటే నచ్చదు కదా ఎవరికి. సో ఛానల్ ఉంటుంది కాబట్టి చూడండి, చూసిన తర్వాత ఒక రోజు ఎలా ఉపవాసం చేయండి, చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది మీ జీవితం అనేది, వెతుక్కుంటే ఎలా ఉంది నీ పాపం అనేది. సంతోషం, చాలా సంతోషం వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలీదు. రైట్?